హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూప ఆడిన జగన్ నాటకంలో పూర్తిగా విజయాంబిక ఇరుక్కుందనే చెప్పాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా తన తల్లికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రూపారాజు ఇద్దరు కలిసి విజయాంబికను ప్రతాప్ ముందు ఇరికించడానికి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే హోటల్లో పోలీసులకు విజయాంబిక చూడకూడని పరిస్థితిలో చూసినట్లుగా పోలీసులు హోటల్లో నీకేం పని అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నిలదీయగానే సూర్యప్రతాప్ నా తమ్ముడు అని ఈ విధంగా అంటూ సూర్యప్రతాప్ పర్వంతా తీస్తుందని చెప్పి ఇక్కడ నర్సుగా వచ్చిన విరూపాక్షి లేనిపోనివన్నీ కూడా చెప్పి విరూపాక్షి విజయాంబిక మీద అసహ్యం కలిగేలా చేస్తుంది. ఇకపోతే ప్రతాప్కి కోపం వచ్చి తప్పు చేసిన విజయాంబిక మెడ పట్టుకొని బయటకు గెట్టేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్. మరి నిజంగా విజయాంబిక తప్పు చేసిందని ప్రతాప్ నమ్ముతాడా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక హోటల్లో విజయాంబికను పట్టుకొని గట్టిగా నిలదీయడంతో పోలీసులతో ఈ విధంగా చెప్తుంది. సార్, నా మాట నమ్మండి సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. కావాలంటే నా తమ్ముడు మినిస్టర్ సార్, తనని అడగండి అని ఈ విధంగా చెప్తూ ఉంటే ఒక్కసారిగా పోలీసులు ఈ విధంగా అంటూ ఉంటారు. మీ తమ్ముడు ఎవరైతే మాకేంటమ్మా, నువ్వు తప్పు చేశావు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు, ఇంకా ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు? మా దగ్గర నీ పప్పులేమి ఉడకవు అని చెప్పి పోలీసులు ఇక లాక్కొని వెళుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇక రాజు రూప ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు మా అమ్మ కూడా ఇంతే బ్రతిమలాడుకుని ఉంటుంది కదా, కానీ మా అమ్మని ఆ రోజు మీరు వదిలిపెట్టలేదు. కావాలనే ఖచ్చితంగా ఇది చేశారు. మా అమ్మ ఎప్పుడు ఏ తప్పు చెయ్యదు, కానీ మీరు మాత్రం తప్పు చేసిందల్లా ముద్ర వేసి ఈ ఇంట్లో నుంచి బయటకు గెట్టేశారు. మా అమ్మ ఏ తప్పు చెయ్యదు. ఈరోజు నువ్వు తప్పు చేసావని నాన్న నమ్ముతారా లేదా అని పక్కన పెడితే అసలు నిన్ను నాన్న ఏ విధంగా చూస్తారు అనేది నాకు చూడాలని ఉందత్తయ్య అని చెప్పి ఈ విధంగా అంటూ వెంటనేక రాజు రూప పోలీసులతో మాట్లాడి, సార్, మేము రమ్మన్నందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే రాజు ఇక మాట్లాడి పంపించేస్తాడు. ఇక అక్కడున్న హోటల్ సిబ్బందికి విజయాంబిక దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజు అలాగే రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఈరోజు అత్తయ్య నాన్న ముందు ఎలా తలెత్తుకొని తిరుగుతుందో ఏమో, లేకపోతే అమ్మ మీద లేనిపోని నిందలు వేసి అమ్మను మెడపట్టి బయటకు గిట్టేలా చేశారు. నాకు అత్తని చూస్తుంటే పాపం ఒకవైపు జాలి వేస్తుంది, మరొక వైపు అమ్మని అనవసరంగా ఇరికించినందుకు ఇదిగా కూడా ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏది ఏమైనా సరే అమ్మాయి గారు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పగానే సరే రాజు, వెళ్దాం పదా అని చెప్పేసి అందరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత అప్పటికే న్యూస్లో విజయాంబిక గురించి అంతా రావడం చూసిన సూర్యప్రతాప్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి సారు ఇదంతా, ఆవిడ ఈ డబ్బు కోసం ఇదంతా చేయటం ఏంటి? ఒక తల్లి డబ్బు కోసం హోటల్కి వెళ్ళి అలాంటి పనికి దిగజారింది అంటే కొడుకు ఎంత నీచుడైతే తల్లి అలాంటి పరిస్థితికి వస్తుందో ఆలోచించండి సారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి రూపంలో ఉన్న ప్రభావతి. ఆగండి ప్రభావతి గారు, మా అమ్మ ఎటువంటి తప్పు చేయదు. కావాలనే మా అమ్మని ఎవరో ఇరికించినట్టున్నారు. అయినా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనగానే, దీపక్, నువ్వు చెప్పింది నిజమే అని నేను కూడా నమ్ముతున్నాను.
కానీ మీ అమ్మ తప్పు చేసింది అని తెలిస్తే నేనే మెడపట్టి బయటకు గెట్టేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే మామయ్య, ముందైతే నేను వెళ్ళి అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి కదా, వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే, వెంటనే అటు నుంచి ఎదురుగా విజయాంబిక వస్తుంది. అక్క అక్కడే ఆగు అని చెప్పేసి గుమ్మం బయట ఆపేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏది ఏమైనా సరే తమ్ముడికి నిజం తెలియకుండా చేయాలి అని ఈ విధంగా అంటూ వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు. తమ్ముడు నేనే తప్పు చేయలేదు తమ్ముడు అనగానే, ఏ తప్పు చేయలేదా, తప్పు చేయని నిన్ను తప్పు చేసిందల్లాగా ముద్ర వేయాలని ఎవరికి ఉంటుందక్క అని అంటూ ఉంటే, ఇదంతా చేసింది ఆ రాజు రూపే అని అంటూ ఉంటే, రాజు రూప చేశారా, రాజు రూపకి ఏం అవసరం అక్క అలా మాట్లాడుతున్నావు అనగానే, అవును తమ్ముడు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, కావాలని ఆ రాజు రూప ఇద్దరు కూడా నన్ను హోటల్లో అందరికీ దొరికేలా చేసి ఇది చేశారు తమ్ముడు అని చెప్పి అంటూ ఉంటే, అక్క రాజు రూపని ఆ రోజు గుడిలో ఎవరో చంపాలని చూశారు, ఇప్పుడు నువ్వు రాజు రూపల మీద ఏకంగా నింద వేస్తున్నావు, అసలు రాజు రూపకి అలాంటి పరిచేయాల్సిన అవసరం ఏముంది అనగానే, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది తమ్ముడు అని చెప్పి విజయాంబిక అనగానే, సాక్ష్యమా ఏంటది అని అంటూ ఉంటే, వెంటనే ఇలా అంటూ ఉంటారు. సాక్ష్యం ఉంటే చెప్పక్క నిరూపించు అనగానే, నిజంగా నిరూపిస్తాను, ఇక్కడ మాస్క్ వేసుకొని నీకు సేవలు చేయడానికి వచ్చింది నువ్వు ప్రభావతి అనుకుంటున్నావు కదా, కాదు తమ్ముడు, ఇక్కడ మారువేషంలో వచ్చి నీకు సేవలు చేస్తుంది కేర్ టేకర్గా ఆ విరూపాక్షియే అని మాస్క్ తీయగానే అక్కడ ప్రభావతి ఉండడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. ఏ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటూ ఉంటే, నేను కాకుండా ఇంకెవరుంటారు మేడం, నేనే కదా హాస్పిటల్ తరపున కేర్ టేకర్గా వచ్చింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక, లేదు తమ్ముడు, నీకు కేర్ టేకర్గా పనిచేయడానికి వచ్చింది ఆ విరూపాక్షినే, నాకు తెలుసు అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నిజమా, నేను నమ్మాలా అన్నట్లుగా ఉంది, అయినా నిన్ను ఇప్పుడు కేర్ టేకర్గా పనిచేస్తుంది ప్రభావతి అయితే ఎవరో అంటున్నావు, విరూపాక్షి ఇక్కడెందుకు ఉంటుంది అనగానే అప్పుడే విరూపాక్షి వచ్చి, అవును నేనే కేర్ టేకర్గా వచ్చాను, అయితే ఏంటి, కానీ నన్ను చూసిన పరిస్థితిలో ఈరోజు నీ అక్కని చూసావు కదా, ఇప్పుడు నీ తీర్పు ఏంటో చూడాలనుంది సూర్య అని చెప్పేసి నిలదీయగానే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నా దృష్టిలో ఒకటే అని చెప్పేసి అంటూ ఉంటే, వెంటనే విజయాంబిక షాక్ అయిపోతుంది. వెంటనే సూర్యప్రతాప్ పైకి లేచి, తప్పు చేసిన నిన్ను ఆ రోజు మెడపట్టి మా అక్క బయటకు గెట్టేసింది కదా, ఈరోజు మా అక్క చేసిన తప్పుకి నేనే మెడపట్టి బయటకు గెట్టేస్తున్నాను, వెళ్ళిపోక నా ఇంట్లో ఉండడానికి నీకు స్థానం లేదు అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఇక ప్రతాపు విజయాంబికను మెడపట్టి బయటకు గెట్టేయడంతో దీపక్ షాక్ అయిపోతాడు. మరి నిజంగా విజయాంబిక చేసిన తప్పుకి ప్రతాపిక విజయాంబికను మెడపట్టి బయటకు గెట్టేయబోతున్నాడా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.